లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు లవ్ ఇస్తున్నావు అంటే దానికంటే ఎక్కువ ఇంకేం లేదు. ఫైన్. నా బాధలు మీ అందరికీ తెలుసు. ఇంటికి రండి సార్. అన్నీ మర్చిపోండి. ఎప్పుడున్న కమెంట్ ఏమంటే ప్లీజ్ నా కోసం కలర్ ప్యాంట్ ఇంకా వేసుకోకు, నాకు నచ్చదు, జీన్స్ వేసుకో, ఎప్పుడు చూసినా ఈ రెడ్ గ్రీన్ ఇట్లాంటి ప్యాంట్ వేసుకుంటావు, నా కోసం అవన్నీ అవాయిడ్ చేయవా? సరే. యాక్చువల్గా సో నేను చాలా రోజుల నుంచి నీకు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ గివ్ వన్ క్యూట్ కాంప్లిమెంట్. ఓకే, వెయిటింగ్. అంటే నువ్వు ఇచ్చే కేర్ ఎలా ఉంటుందంటే, సో మా అమ్మని మరిపించేలాగా ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ద స్వీట్ కాంప్లిమెంట్ ఫర్ యూ. నాకు నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చావు కానీ నేను నీకు కమెంట్ చేయాలని ఉంది. కమెంట్ ఎందుకు? ఇన్ని రోజులు నాకు మాత్రమే తెలిసేది, ఈ రోజు అందరికి తెలిసినట్టు చెప్పేస్తాను. చెప్పనా? చూసి చెప్తే. ప్లీజ్ వాష్రూమ్కి వెళ్తే తొందరగా రావా? తొందరగా రాడు, 1 గంట 100 సార్లు డోర్ తట్టిన తర్వాత. సో ఇది నీకు కాంప్లిమెంట్ అని అనుకో. కాంప్లిమెంట్ కాదులే కానీ కమెంట్స్ తొందరగా వచ్చేహో. ఇజ్జత్ కే సవాల్. అంటే పెద్ద పెద్ద మేధావులందరూ చెట్ల కింద కూర్చొని ఇది చేస్తుంటే మా కథలు మొత్తం కొమ్మడి మీద కూర్చొని కొన్ని పాయింట్స్ అన్ని అక్కడే బాగా వస్తాయి. అంటే మాకి భారం దిగే కొద్దీ ఇది వస్తుంది అనమాట. దానికోసం శివ ఎవరెవరు ఎక్కువసేపు వాష్రూమ్ లో ఉంటారో ప్లీజ్ మాలాంటి వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకోండి, తొందరగా బయటకు వచ్చేయండి. మాకు సీరియల్ నుంచి విముక్తి అక్కడే దొరుకుతుంది, అక్కడ ఉంటారు నాకు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు నేను నీకు కమెంట్స్ ఇస్తా. ఇప్పుడు నేను నాకు అదేదో కుర్కురేనా, కుర్కురే వచ్చి ఇది కమెంట్స్ కదా. సో నీకు 2 కుర్కురే తినిపిస్తాయి, ఎందుకంటే నువ్వు తొందరగా వాష్రూమ్ నుంచి బయటకు రావాలి అని. ఓకే, 2. ఆకలిస్తుందని తెలుసు నాకు. సరే, ఇప్పుడు నేను కమెంట్ ఇస్తా. మా నాన్న అయిన తర్వాత నెక్స్ట్ ఒక పర్సన్లో ఆ లవ్ నాకు కనిపించినట్టే అది నువ్వే. సో ఆ లవ్ నాకు లైఫ్ లాంగ్ ఉండాలి. సో ఉంటుందని కోరుకుంటా. షూర్, అది నువ్వు చెప్పకపోయినా నేను హ్యాపీగా ఇస్తాను అనమాట. కమెంట్స్ ఇది అలాగే ఉండాలి, అలాగే లవ్ చేస్తున్నావు, సో లైఫ్ లాంగ్ ఉండాలి అది. ఓకే, ఫైన్. లేదు, నాకు స్వీట్ తినిపించు. వద్దు, చెప్పు ప్లీజ్. దయచేసి సినిమాకి వెళ్ళేటప్పుడు ఫాస్ట్ గా రెడీ వస్తే సినిమా టైటిల్ కాస్త పడే ముందన్న పోయి కూర్చోవచ్చు అనమాట. ప్రతి సినిమాకి స్టార్టింగ్ మిస్ అవుతున్నాము. కొద్దిగా త్వరగా రెడీ వస్తే, తొందరగా డ్రైవ్ చేస్తే ఓకే. ట్రాఫిక్ మీరు కొద్దిగా త్వరగా వస్తే మనం వెళ్ళొచ్చు కదా. మా అమ్మాయిలు కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది, అవునా కదా? మేకప్ వేసుకోవాలి, అలాగే వెళ్ళడానికి అవుతుందా? షర్ట్ ప్యాంట్ వేసుకొని దానికి తగ్గట్టు అన్ని రెడీ అయిపోవాలి. అంటే చాలా వరకు చాలా సినిమాలు నేను స్టార్టింగ్ అన్ని మిస్ అయిపోయి అది ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేసి ఆ మిస్ అయిన స్టార్టింగ్ నేను చూస్తున్నాను అనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ లేట్. నా బాధలు మీ అందరికీ తెలుసు. ఇంటికి రండి సార్. అన్నీ మర్చిపోండి, నేనేం మాట్లాడలేదు. ఓకే, నీకోసం నేను తొందరగా రెడీ అవుతాను. అంటే తొందరగా రెడీ అవ్వడానికి వెళ్ళి తొందరగా రెడీ అయ్యి వస్తాను. థ్యాంక్స్ అలా. ఇంకా ఇప్పుడు నీ గురించి ఇంకో కమెంట్ పెడతా. దీన్ని బట్టని ఫస్ట్ అప్పుడు కూడా చెప్పాను, నాతో పాటు ఎప్పుడు నేను పిలిచినప్పుడు జిమ్కి వచ్చేసేయి. ఓకే, దా బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయి. కమెంట్ ఇది. ఓకే, fine. A sweet request for you. Sweet request. Please, నేను అప్పుడు కూడా అడిగాను, ఇప్పుడు అడుగుతున్నాను. దయచేసి నాకు టీవీ చూసే భాగ్యాన్ని కలిగించు. ఈ గోల నేను చూడలేకపోతున్నా. నెక్స్ట్ నుంచి నేను పక్కన ఉండను, తనకి ఇచ్చేస్తాను నేను. దీంతో పాటు ఒక స్వీట్ కమెంట్ కూడా ఇస్తున్నాను. ఏంటంటే, సో ఈ ప్రపంచంలో చాలామంది అమ్మాయిలు ఉన్నా కానీ మన తెలుగు స్టేట్లో చాలామంది అమ్మాయిలు ఇన్స్పైర్ అయ్యావు. ఆ ఇన్స్పైర్ అయిన అమ్మాయిల్లో కాకుండా
అబ్బాయిలు నేను ఒకడు అనమాట. సో ఇలాగే లైఫ్ లాంగ్ ఇన్స్పైర్ చేస్తూ ఉండు, అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండు. సో నిన్ను చూసి చాలామంది ఫాలో అవుతున్నారు. సో ప్లీజ్ నువ్వు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఉంటూనే ఉండాలి, ఎప్పుడు ఉంటావు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ అలాగే థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ కమెంట్ ఉందా? కమెంట్ ఏంటంటే, సో ప్లీజ్ సీరియల్ అయిపోగానే ఓన్లీ సీరియలే చేస్తానని చెప్పకు, సినిమాలు కూడా చేస్తానని చెప్పు. మా ప్రేక్షకుల కోసం నేను ఏం చేయడానికైనా రెడీ. సో సినిమా కూడా చేస్తాం. ఎస్, డన్. థ్యాంక్స్ ఫర్ దట్. ఎప్పుడున్న కమెంట్ ఏమంటే, ప్లీజ్ నా కోసం కలర్ ప్యాంట్ ఇంకా వేసుకోకు, నాకు నచ్చదు, జీన్సే వేసుకో, ఎప్పుడు చూసినా ఈ రెడ్ గ్రీన్ ఇట్లాంటి ప్యాంట్ వేసుకుంటావు, నా కోసం అవన్నీ అవాయిడ్ చేయవా? సరే, ఓకే, డన్. ఇంకా వేరే మంచి విషయాలు ఏం లేవా? బ్యాడ్ పాయింట్స్ వస్తున్నాయి. నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వు నాకు లవ్విస్తున్నావు అంటే దానికంటే ఎక్కువ ఇంకేం లేదు. మమ్మ, నీలాంటి అబ్బాయి నాలాంటి అమ్మాయికి దొరకాలని నేను కోరుకుంటా. బికాజ్ యు ఆర్ స్వీట్, యు ఆర్ హంబుల్ అండ్ పేషెన్స్ ఎక్కువ. అండ్ నీలాంటి జెంట్లమెన్ నేను ఎక్కడ కూడా చూడలేదు. సో నా ఎనిమీ సహా లేరు, నెక్స్ట్ వచ్చిన వాళ్ళకైనా నీలాంటి అబ్బాయి దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. బికాజ్ యు ఆర్ ఎవ్రీథింగ్. నీలాంటి అబ్బాయి దొరికితే ఇంకా లైఫ్లో ఏమో అంటే అవసరం ఉండదు. బికాజ్ కష్టం వచ్చినా సుఖం వచ్చినా రెంట్లు కూడా నీవు సేమ్గా తీసుకొని దాంట్లో మళ్ళీ పాజిటివ్గా నాకు పంచడానికి ట్రై చేస్తావు. సో ఇలాంటి మైండ్ సెట్ ఉండడం చాలా తక్కువ, అది నీలో ఉంది. సో దట్ అది ఎప్పుడు కూడా అలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నేను కూడా ఏం ఎక్స్ప్రెస్ చేస్తానంటే, సో ప్రతి అబ్బాయి వెనక అంటే చాలామంది అమ్మాయిలు అంటే ఒక సేఫ్టీ అనేది కోరుకుంటారు అనమాట. ఓకే, అంటే నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నేను సేఫ్టీగా ఉండగలనా లేదా, ఒక పేరెంట్ అయితే కూడా అలాగ ఆలోచిస్తారు, ఒక అమ్మాయి కూడా అలా ఆలోచిస్తారు. బట్ కానీ రియల్గా లవ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ అబ్బాయితో వెళ్ళగా నేను లైఫ్ లాంగ్ లీడ్ చేయగలను అన్నది చూస్తారు. అంతేగాని నన్ను రాణిలాగా చూసుకుంటా అవన్నీ అవసరం లేదనమాట. నన్నుగా యాక్సెప్ట్ చేసుకొని నా బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించకుండా నేను సెటిల్డా కాదా, అంటే నేను రేపు పోతే వాళ్ళతో నేను లైఫ్ బాగా పోషించగల లేదని ఆలోచించకుండా నా మనసుని మాత్రమే చూసి లవ్ చేసినందుకు. సో ప్రతి అమ్మాయికి నేను రిక్వెస్ట్ చేసేదంటే, ప్రతి అబ్బాయి మనసు చూడండి ఫస్ట్, తను సెటిల్డా కాదా, చూసుకుంటాడా లేదా. మీరు వెనక ఉండి వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించండి. గెలిచేవన్నీ పెళ్లి చేసుకోవడంలో ఉపయోగం లేదన్నమాట. వాళ్ళు రేపు పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఓడిపోవచ్చు. బట్ కానీ గెలిచిన వాడిని ఎప్పుడు ఫాలో అవ్వకండి. సో మిమ్మల్నిగా లవ్ చేసేవాడు ఉంటే 100% మీరు అలాంటి అబ్బాయిని చేసుకోండి, మిమ్మల్ని వాళ్ళని గెలిపించండి. సో వాడికి మీతో ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. నాకు నన్నుగా యాక్సెప్ట్ చేసిన కీర్తి దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తూ love you. Radio City.